సాయిస్ విద్యావారిధి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, శుభస్వాగతం. నవంబర్ 17 నుంచి డిసెంబర్ నెలాఖరు దాకా జరిగే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వెలువడే ప్రభుత్వ ఉద్యోగ నియామక నోటిఫికేషన్కి సంబంధించిన పోటీ పరీక్షలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ 2025కి సంబంధించి టాప్ 10 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే మనం ఇవాళ తెలుసుకోబోతున్నాము. దయచేసి ఈ వీడియో చిట్ట చివరి వరకు చూసి ఈ వీడియోలో ఉండే ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకు ఉపయోగపడుతున్నాయి, మీ ప్రిపరేషన్లో ఉపయోగపడుతున్నాయి అని అనుకుంటే మాత్రం దయచేసి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయగలరు. ఇందులో భాగంగా ఈరోజు మనం జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ 2025 టాప్ 10 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే ఇవాళ మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఈ బిట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో రైల్వే గ్రూప్ డి మరియు ఇతర గ్రూప్ 1, గ్రూప్ 2 ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకి ప్రభుత్వ ఉద్యోగాలను కైవసం చేసుకునే క్రమంలో అత్యంత కీలక పాత్ర వహించే జనరల్ స్టడీస్ మరియు కరెంట్ అఫైర్స్ 2025 టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ 10 బిట్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఇందులోనే జవాబే కాకుండా ఆ జవాబు తాలూకు వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాము. కాబట్టి ఈ వీడియో చిట్ట చివరి వరకు 10వ బిట్టు జవాబు వివరణ వరకు ఈ వీడియో మీరందరూ కూడా స్కిప్ చేయకుండా చూడగలరని కోరుచున్నాము. మొదటి బిట్ విషయానికి వచ్చేసరికి ఈ క్రింది వారిలో భారత 15వ రాష్ట్రపతిగా సెప్టెంబర్ 12, 2025 నాడు ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ హమీద్ అన్సారీ, ఆప్షన్ బి జగదీప్ ధన్కడ్, ఆప్షన్ సి సిపి రాధాకృష్ణన్, ఆప్షన్ డి జిష్ణుదేవ్ వర్మ. దీని ఆన్సర్కి వచ్చేసరికి సరైన జవాబు ఆప్షన్ సి సిపి రాధాకృష్ణన్. జవాబు వివరణకు వచ్చేసరికి భారత 15వ రాష్ట్రపతిగా చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టడం అయితే జరిగింది. రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాధాకృష్ణన్ గారి చేత ప్రమాణ స్వీకారం అయితే చేయించడం జరిగింది. రాధాకృష్ణన్ పదవీ కాలం 2030 సెప్టెంబర్ 11 వరకు అయితే ఉండనుంది. కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తమ సమీప ప్రత్యర్థి విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బుచ్చిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో అయితే విజయం సాధించడం జరిగింది. రాధాకృష్ణన్ 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా కూడా ఈయన అదనపు బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది. తదుపరి 2024 జూలై 27 నుండి ప్రస్తుతం మొన్నటి వరకు కూడా మహారాష్ట్ర గవర్నర్గా అయితే సిపి రాధాకృష్ణన్ బాధ్యతలను అయితే నిర్వహించడం జరిగింది. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్ వెంకటరమణుల తర్వాత తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతిని అధిరోహించిన 3వ వ్యక్తిగా మరియు దక్షిణాది రాష్ట్రాల నుండి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన 7వ వ్యక్తిగా ప్రస్తుత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అయితే రికార్డులోకి ఎక్కడం జరిగింది. ఇక రెండో బిట్ విషయానికి వస్తే ఈ క్రింది ఇవ్వబడిన నలుగురిలో నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు? ఆప్షన్ ఏ రామచంద్ర పౌడెల్, ఆప్షన్ బి సుశీలా కార్కి, ఆప్షన్ సి పేమా ఖండు, ఆప్షన్ డి అభిషేక్ సోని. దీని జవాబు విషయానికి వచ్చి ఆప్షన్ బి సుశీలా కార్కి. జవాబు వివరణ విషయానికి వస్తే నేపాల్ తాత్కాలిక ప్రభుత్వానికి విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కి నేతృత్వం వహించినట్లుగా ప్రధానిగా సుశీలా కార్కిని నియమించినట్లుగా అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ తాజాగా అయితే ప్రకటించడం జరిగింది. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుశీలా కార్కి 1975లో భారత్లోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో అయితే మాస్టర్ డిగ్రీ చేశారు. ఇక్కడే మనకి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వచ్చింది కాబట్టి ఇక్కడ మనం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం గురించి కూడా కొన్ని పాయింట్స్ అయితే తెలుసుకుందాం. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంను మదన్ మోహన్ మాలవ్య 1916వ సంవత్సరంలో అనీ బీసెంట్ సహాయంతో ఆరంభించడం జరిగింది. ఈ బెనారస్ యూనివర్సిటీ వారణాసి భారతదేశంలో అయితే ఉంటుంది. ఇక మూడో ప్రశ్న, హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ పురస్కారంను ఇటీవల ఈ క్రింది ఏ భారతీయ నటికి ప్రకటించడం జరిగింది? ఆప్షన్ ఏ ఐశ్వర్య రాయ్, ఆప్షన్ బి దీపికా పదుకునే, ఆప్షన్ సి మాధురి దీక్షిత్, ఆప్షన్ డి ప్రీతి జింటా. జవాబు విషయానికి వస్తే ఆప్షన్ బి దీపికా పదుకునే. జవాబు వివరణ విషయానికి వస్తే ఈ అంతర్జాతీయ గౌరవానికి ఎంపికైన తొలి నటిగా దీపికా పదుకునే ఘనత అయితే సాధించడం జరిగింది. ఇక నాలుగో ప్రశ్న,
ప్రపంచ ఇంధన నివేదిక తాజా గణాంకాల ప్రకారం భారత్ బయో ఇంధనములను ఉపయోగించడంలో ఈ క్రింది ఏ దేశాన్ని దాటి ప్రపంచంలో 4వ అతిపెద్ద వినియోగదారిగా అవతరించింది? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి సింగపూర్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి అమెరికా. సరైన జవాబు ఆప్షన్ సి చైనా. ఇక 5వ ప్రశ్న విషయానికి వస్తే ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఈ క్రింది ఏ తేదీన నిర్వహించేందుకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తమ ఆమోదం తెలిపింది? ఆప్షన్ ఏ జూన్ 21, ఆప్షన్ బి ఆగస్టు 21, ఆప్షన్ సి సెప్టెంబర్ 24, ఆప్షన్ డి డిసెంబర్ 21. సరైన జవాబు విషయానికి వస్తే ఆప్షన్ డి డిసెంబర్ 21. ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 21వ తేదీని నిర్వహించేందుకు గాను ఏకగ్రీవంగా తన ఆమోదం తెలపడం అయితే జరిగింది. 6వ ప్రశ్న ఈ క్రింది ఏ 2 దేశాల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో భారత కేంద్ర ప్రభుత్వం భారతీయుల క్షేమం కోసం ఆపరేషన్ సింధు పేరుతో ప్రత్యేక కార్యక్రమంను జూన్ 18, 2020 నాడు నిర్వహించడం జరిగింది? ఆప్షన్ ఏ భారత్ పాకిస్తాన్, ఆప్షన్ బి భారత్ చైనా, ఆప్షన్ సి ఇజ్రాయెల్ ఇరాన్, ఆప్షన్ డి రష్యా ఉక్రెయిన్. సరైన జవాబు విషయానికి వస్తే ఇజ్రాయిల్ ఇరాన్. జవాబు వివరణ విషయానికి వస్తే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరగగా ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమంను జూన్ 18, 2025న ప్రారంభమైతే చేయడం జరిగింది. 7వ ప్రశ్న భారత్లోనే తొలిసారిగా ఏటీఎం సౌకర్యం కలిగిన రైలుగా ముంబై మన్మడ్ పంచవటి ఎక్స్ప్రెస్ నిలిచింది. అయితే ఈ రైల్లో ఏటీఎంను ఏర్పాటు చేసిన బ్యాంక్ ఏది? ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి ఇండస్ ఇండ్ బ్యాంక్, ఆప్షన్ సి పంజాబ్ సింధు బ్యాంక్, ఆప్షన్ డి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. జవాబు ఆప్షన్ డి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. 8వ ప్రశ్న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 మార్చి 3వ తేదీన గిర్ అభయారణ్యంలో పర్యటించడం అయితే జరిగింది. అయితే ఈ గిర్ అభయారణ్యం ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రంలో కలదు? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి అస్సాం. సరైన జవాబు విషయానికి వస్తే ఆప్షన్ బి గుజరాత్. గిర్ అభయారణ్యం గుజరాత్ రాష్ట్రంలో అయితే కలదు. 9వ ప్రశ్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జూలై 6, 7, 2025 తేదీల్లో ఈ క్రింది ఏ ప్రదేశంలో నిర్వహించడం జరిగింది? ఆప్షన్ ఏ లండన్ బ్రిటన్, ఆప్షన్ బి రియో డి జెనైరో బ్రెజిల్, ఆప్షన్ సి బీజింగ్ చైనా, ఆప్షన్ డి న్యూఢిల్లీ ఇండియా. జవాబు ఆప్షన్ బి రియో డి జనీరో బ్రెజిల్. ఈ బిట్ అయితే మనకి మొన్న డిఎస్సిలో అయితే అడగడం జరిగింది. 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జూలై 6, 7, 2025 తేదీలో ఈ క్రింది ఏ ప్రదేశంలో నిర్వహించడం జరిగింది? ఆప్షన్ బి రియో డి జనీరో బ్రెజిల్. 2026 సంవత్సరంలో భారతదేశం బ్రిక్స్ సమావేశానికి అధ్యక్షత వహించనుంది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు అందరూ కూడా దృష్టిలో ఉంచుకోగలరు. 10వ ప్రశ్న చిట్ట చివరి ప్రశ్న ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన సాంగ్రీ బీన్స్ ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రానికి చెందినది? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి గుజరాత్. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన సాంగ్రీ బీన్స్ అనేవి ఆప్షన్ ఏ రాజస్థాన్ రాష్ట్రానికి అయితే చెందినవి. ఇక అదనపు వివరణ విషయానికి వస్తే మరికొన్ని జిఐ ట్యాగులని సంబంధిత రాష్ట్రాలని మన ఆప్షన్లు ఇచ్చిన రాష్ట్రాలని జిఐ ట్యాగులు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. తెలంగాణలో అయితే వరంగల్ చపాటా మిర్చి, ఉత్తరప్రదేశ్ బెనారస్ తబాలా మరియు షహనాయ్, గచ్చోలా చీర గుజరాత్ రాష్ట్రానికి అయితే జిఐ ట్యాగులను ఇవ్వడం అయితే జరిగింది. మీకు పైన అందించిన జనరల్ స్టడీస్ మరియు కరెంట్ అఫైర్స్ మోడల్ బిట్స్ను 2025 మీ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగకరంగా ఉన్నాయనిపిస్తే మరికొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు మన వెబ్సైట్ని కూడా www.vidyavarthi.com అనే వెబ్సైట్ని కూడా వాళ్ళకి షేర్ చేసి పరిచయం చేయగలరు. మీరు ఈ బిట్స్ని ఎక్కడన్నా నోట్ చేసుకోవాలనుకుంటే www.vidyavarthi.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మన పోస్ట్ను ఓపెన్ చేసి ఆ నోట్స్ని మీరు క్రియేట్ చేసుకోగలరు. మరియు ప్రతిరోజు న్యూస్ పేపర్లో వచ్చే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, విద్య మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్సైట్లో ఈ పోస్ట్ కింద ఒక వాట్సాప్ ఛానల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ ఛానల్లో మీరు అందరూ జాయిన్ అవ్వి మేము చేసే ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయగలరని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. సదా మీ విద్యాసేవలో సాయిస్ విద్యావారిధి సాధన సాధితే సర్వం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. జై హింద్.